నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆనాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముందు చూపు, దార్శనికత, నిబద్ధతతో యాదాద్రి జిల్లా పరిశ్రమలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. వేలాది మంది యువతకు ఉపాధి దొరుకుతోంది. చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రామంలో కేటీఆర్ కృషితో కేసీఆర్ ప్రభుత్వం నెలకొల్పిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద పరిశ్రమ పార్క్ గా నిలిచింది. అరుదైన ఘనతను సాధించింది. 500 పరిశ్రమలు, 2000 కోట్ల పెట్టుబడులతో కాలుష్య రహితంగా ఏర్పడుతున్న పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇండస్ట్రియల్ పార్క్ లో అణువణువు కేటీఆర్ ముందు చూపు, దార్శనికత స్పష్టంగా కనిపిస్తోంది. మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఎలాంటి కాలుష్యం లేకుండా ఏకో ఫ్రెండ్లీ విధానంతో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి 500 పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. 1500 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. ఆనాటి కేసీఆర్ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ముందు చూపుతో, దార్శనికతో దేశానికి ఆదర్శంగా నిలిచేలాగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ని ప్రారంభించారు. ఇక్కడ 1200 ఎకరాలను కూడా ఇక్కడ సేకరించడం జరిగింది. ఆయా పారిశ్రామికవేత్తలు కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పారు. ఈ 5 ఏళ్లలో దాదాపు 1500 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 500 పరిశ్రమలు వచ్చాయి. వేలాది మందికి ఉపాధి లభించింది. ఇక ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది, ఈ ప్రాంత రూపురేఖలు ఏ విధంగా మారిపోయాయి, ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ దేశానికి ఏ విధంగా ఆదర్శంగా నిలిచిందో ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రామంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్. 1200 ఎకరాల్లో 500 పరిశ్రమలతో 2000 కోట్ల పెట్టుబడులతో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ రాష్ట్రానికి తలమానికంగా మణిహారంగా నిలుస్తోంది. కామర్ ఫెసిలిటీ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఆడిటోరియం, పారిశ్రామిక ప్రాంత స్థానిక ప్రాధికార సంస్థ ఆఫీస్, టిఫ్ కార్యాలయం, రెస్టారెంట్లు, బ్యాంకులు, 10 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు, సూపర్ మార్కెట్లు, ప్రదర్శనశాల, దేశ విదేశాల నుంచి వచ్చే ఇంజనీర్లు, నిపుణులకు కార్యాలయాలు, అతిథి గృహాలు, హాస్పిటల్, పార్కింగ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, 10 కార్ ఛార్జింగ్ సెంటర్లు, ఇలా ఒకటేమిటి ఎన్నో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించింది. వ్యాపారవేత్తలకు, కార్మికులకు అందుబాటులోకి తెచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ పార్కులో ఎలక్ట్రానిక్స్ బొమ్మల ఫ్యాక్టరీ, యూనివర్సల్ కాటన్ బొమ్మల తయారీ పరిశ్రమ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ బొమ్మల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటిని దేశ విదేశాలకు వెళ్లి అక్కడ పారిశ్రామికవేత్తల్ని ఒప్పించి మెప్పించి ఇక్కడికి రప్పించారు కేటీఆర్. నాడు కేటీఆర్ చేసిన కృషితో దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమలు వడివడిగా కొలువుదీరుతున్నాయి. ఈ పార్కును ప్రారంభించిన ఏడాదిలోపే 10 యూనిట్లలో ఉత్పత్తులు మొదలయ్యాయి. అతి తక్కువ గడువులో యూనిట్లకు అనుమతుల మంజూరు కావడం గొప్ప విషయమైతే, మౌలిక సదుపాయాల అభివృద్ధి నాటి కేసీఆర్ ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమైందని చెప్పాలి. ఎంఎస్ఎంఈల కోసం ఇంత భారీ పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మించిన మొదటి ఇండస్ట్రియల్ పార్క్ బహుశా దేశంలో ఇదే మొదటిది కావడం తెలంగాణ గర్వించదగ్గ విషయం. మొదటి దశలో 450 యూనిట్లకు భూముల్ని కేటాయించిన కేసీఆర్ సర్కార్ ఇందులో 200 సూక్ష్మ సంస్థలు, మరో 250 చిన్న మధ్య తరహా సంస్థలకు అనుమతులిచ్చింది. వీటి కోసం మౌలిక సదుపాయాలను కల్పించారు. నాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన పార్కులో అన్ని యూనిట్లలో ఉత్పత్తులు మొదలయ్యాయి. దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ప్రస్తుతం కురుకురే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్, ఎర్త్ డ్రిల్లింగ్ కు సంబంధించిన పరికరాల ఉత్పాదక యూనిట్, అట్టపెట్టెల తయారీ, బ్రిక్స్, పోల్స్ తదితర సిమెంట్ బిల్డింగ్ మెటీరియల్, ఎలక్ట్రిక్ 2-వీలర్, 3-వీలర్ల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ప్లాస్టిక్ ఫర్నిచర్, బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగ్స్ తయారీ, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, ఫుడ్ ప్రాసెసింగ్, జెనరిక్, ఫుడ్ సప్లిమెంట్ మెడిసిన్, ఫర్నిచర్, ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన మరో 90 పరిశ్రమలు అందుబాటులోకి వచ్చాయి. యువతకు నైపుణ్య శిక్షణ కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను 2.5 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో అతి విశాలమైన నైపుణ్య శిక్షణా కేంద్రం సిద్ధమైంది. అదీగాక పారిశ్రామికవేత్తలు, ఉద్యోగుల కోసం 200 ఎకరాల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ ను కూడా ఏర్పాటు చేశారు. ఆయా పారిశ్రామిక కేంద్రాల సమీపంలోనే అక్కడ పనిచేస్తున్న కార్మికులకు నివాస సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. విస్తారమైన రోడ్లు, మంచినీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, వీధి లైట్లు, నిరంతర విద్యుత్ సరఫరా బ్యాంకులు, ఫైర్ స్టేషన్, నిత్యావసర దుకాణాలు నిత్యం కిటకిటలాడుతున్నాయి.
పారిశ్రామిక వస్తోత్పత్తుల అవుట్లెట్లు, ఆడిటోరియం, సమావేశ మందిరం, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు కూడా అందుబాటులో ఉండడం మరో విశేషం. ప్రస్తుతం మనం చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్లోని ఇండస్ట్రియల్ పార్క్లో ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా మనం చూడొచ్చు ఎంతో అభివృద్ధి చెందింది, రూపురేఖలను కూడా మారిపోయాయి. ఈ 5 ఏళ్ల కాలంలో ఎన్నో వందల పరిశ్రమలు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంత రూపురేఖలను కూడా మారినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. చుట్టుపక్కల గ్రామాల్లో 300 గ్రామాల వరకు కూడా దాదాపు ఈ ప్రాంతంలోనే వాళ్ళు ఉపాధి చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 20,000 మందికి ఇక్కడ ఉపాధి లభిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి పరిశ్రమ శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారు ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా స్కిల్ని డెవలప్ చేసేలాగా ఒక ఉన్నత ప్రమాణాలతో, జాతీయ ప్రమాణాలతో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇంకా విజువల్స్లో మనం చూస్తే కంచూప్ మేరలో చూసినటువంటి ఈ పరిశ్రమలన్నీ కూడా ఏకో ఫ్రెండ్లీ విధానంలో ఆనాటి కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈ పరిశ్రమలు నెలకొల్పడం జరిగింది. ఏ పరిశ్రమ చూసుకున్నా కూడా ఏకో ఫ్రెండ్లీ విధానంలోనే ఇక్కడ మనకు అమలవుతుంది. కంచూప్ మేరలో ఎక్కడ కూడా పొగొట్టాలనేది మనకి ఇక్కడ కనపట్లేదు, ఎక్కడ కూడా పొగ అనేది మనకి ఇక్కడ కనపట్లేదు, ఎక్కడ కూడా రసాయనాల విడుదల అనేది ఇక్కడ మనకు కనపట్లేదు. కేవలం ఏకో ఫ్రెండ్లీ విధానంలోనే ఇక్కడ ఉన్నటువంటి కాలుష్య రహితంగా ఈ పరిశ్రమలన్నీ కూడా తమ ఉత్పత్తులను ప్రారంభిస్తూ ఉన్నాయి. ఏదైతే పేపర్ పరిశ్రమలు కానివ్వండి, పేపర్ ప్లేట్లు, అదేవిధంగా పచ్చళ్ళ పరిశ్రమలు, స్కోడా కంపెనీలు, అదేవిధంగా బ్యాటరీతో నడిచేటువంటి బైకులు, ఆటోలు, ఈ విధంగా ఏకో ఫ్రెండ్లీ విధానంలోనే వివిధ రకాల పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పబడ్డాయి. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా 500 పరిశ్రమలు నెలకొల్పారు. ఆ 500 పరిశ్రమల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ట్రాన్స్పోర్టు రంగంతో కలుపుకొని 20,000 మందికి ఉపాధి అనేది ఇక్కడ మనకు లభిస్తూ ఉంది. ఈ ప్రాంతం ఒకప్పుడంతా కూడా కొండలతో, గుట్టలతో, రాళ్లతో నిర్మానుషంగా ఉండేది. ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి అనేది కంచూప్ మేరలో కూడా కనపడిపోయేది. ఇక్కడ హైదరాబాద్కి ఆమడ దూరంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా కూడా వెనకకి నెట్టిపోయబడి ఉండేది. కానీ ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ముందుతో, దార్శనికతతో ఆనాటి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి దాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందేలాగా, సమ్మిళిత అభివృద్ధి జరిగేలాగా ఒక బృహత్ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్. ఇది దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్గా మనం చెప్పుకోవచ్చు. ఒకే కాంపౌండ్లో 1,200 ఎకరాల్లో వేలాది మందికి ఉపాధి లభించేలాగా, 1000 పరిశ్రమలు నెలకొల్పేలాగా ఒకే కాంపౌండ్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అనేది దేశంలో బహుశా ఎక్కడ కూడా లేదు. తెలంగాణలోనే ఇది తెలంగాణకి తలమానికంగా నిలిచింది. తెలంగాణకి మణిహారంగా ఈ పారిశ్రామిక పార్క్ అనేది నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆనాటి ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కూడా ఎంతో ముందు చూపుతో, ఉదారతతో ముందుకొచ్చారు. ఇంత దూరం ఉన్నప్పుడు కూడా 1,000 కోట్ల పరిశ్రమలకు సంబంధించి 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. కేటీఆర్ గారు వెంట నడిచారు. కేటీఆర్ గారు ఏది చెప్తే అది అందరూ కలిసి చేయగలిపి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. తెలంగాణ జీడిపిలో ఇది ఒక ప్రధానటువంటి భాగంగా ఇప్పటికి నిలిచింది, అప్పుడు కూడా నిలిచింది. ఈ విధంగా చౌటుప్పల్ మండలంతో పాటు మునుగోడు నియోజకవర్గంతో కూడా ఎంతో అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ అభివృద్ధి అనేది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలకులకు ఎక్కడ కూడా కనపడదు, వాళ్ళ కళ్ళకు కనపడవు. వాళ్ళకు ఎక్కడ కూడా ఈ అభివృద్ధి అనేది వాళ్ళు చెప్పారు, చూపించారు కూడా. ఎందుకంటే ఎక్కడ కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఇక్కడ కనపడతాయో, ఎక్కడ కేసీఆర్ గారు గొప్పతనం కనపడుతున్నటువంటి ఒక దుర్బుద్ధితో, ఒక కపట ప్రేమతో వాళ్ళందరూ కూడా ఇంత అభివృద్ధిని, ఇంత సమ్మిళిత అభివృద్ధిని అయితే ఏ రోజు కూడా ఉన్నటువంటి ఆంధ్ర మీడియా కూడా మనకి ఎక్కడ కూడా చూపించదు. ప్రస్తుతం మనం మాత్రమే గ్రౌండ్ రిపోర్ట్ చేసి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వెడల్పాటి రోడ్లు, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు, ఇక్కడ మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇవన్నీ కూడా ఏ విధంగా నెలకొల్పింది ఆనాటి కేసీఆర్ గారు ప్రభుత్వం అనేది మనం కళ్ళ కట్టినట్టుగా మనం చూపిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా సమ్మిళిత అభివృద్ధి జరిగింది. ఇలా ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఈ ప్రాంతాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. ఆ రోజు పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారు విదేశాల్లో పర్యటన చేసి విదేశీ కంపెనీలను ఒప్పించి, విదేశీ వ్యాపారులను ఒప్పించి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి ఈ ప్రాంతంలో ఇన్ని 100 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు. ఆనాటి పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపించింది. ఇది ఒక సమ్మిళిత అభివృద్ధిగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక సమగ్ర అభివృద్ధిగా మనం చెప్పుకోవచ్చు. ఇందుచేతనే మునుగోడు నియోజకవర్గం, నల్గొండ జిల్లా ఎంతో సర్వతోముఖాభివృద్ధి చెందింది. తెలంగాణకు ఒక తలమానకంగా నిలిచింది. తెలంగాణ జీడిపి పెంచడంలో ఈ ప్రాంతం యొక్క క్రియాశీలక పాత్ర పోషించడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఆ పరిశ్రమలన్నీ ఉత్పత్తుల్ని ప్రారంభించాయి. దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా 1,200 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కును ఏర్పాటు చేసింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ పార్కులో ప్రస్తుతం 500 యూనిట్లున్నాయి. 2,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు వ్యాపారవేత్తలు. ఇందులో 400 కంపెనీలు ఉత్పత్తులను ప్రారంభించాయి కూడా. ముఖ్యంగా కాలుష్య రహితంగా, పర్యావరణానికి హాని చేయని పరిశ్రమని నెలకొల్పేలా నిబంధనలు పెట్టింది కేసీఆర్ సర్కార్. ప్రస్తుతం మనం దండుమల్కాపూర్ గ్రామంలోని ఇండస్ట్రియల్ పార్క్లో పర్యటన చేస్తూ ఉన్నాం. ఇక్కడ కళ్ళు చెదిరేలాగా ఊహకందని విధంగా జరిగినటువంటి అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరు కూడా అబ్బురపడుతూ ఉన్నారు. ఆనాటి పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారి యొక్క దార్శనికత ముందు చూపుతోని ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో సమ్మిళితమైనటువంటి అభివృద్ధి జరిగింది. ఈరోజు 500 పరిశ్రమలు వచ్చాయి. దాదాపు 1,200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. వేలాది మందికి ఉపాధి లభిస్తూ ఉంది. ఈ ప్రాంత రూపురేఖలను కూడా మారిపోయాను కూడా. దండుమల్కాపూర్కి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా పొగ్గట్టాలు లేకుండా, ఎక్కడ కూడా కెమికల్ లేకుండా, రసాయనాలు లేకుండా పూర్తిగా ఏకో ఫ్రెండ్లీ విధానం
విధానంతో ఆనాటి పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారు కేసీఆర్ గారి పర్యవేక్షణలో ఈ ప్రాంతం అంతా కూడా ఈ విధంగా ఏకో ఫ్రెండ్లీ విధానంతో పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. ఇక్కడ ఇదే రకంగా ఏకో ఫ్రెండ్లీ పరిశ్రమలు ఎన్ని వచ్చినా కూడా తమకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే రసాయన పరిశ్రమలు వస్తేనే తామందరూ కూడా ఇబ్బంది, కానీ ఇలా ఏకో ఫ్రెండ్లీ విధానంలో కాలుష్య రహితంగా పరిశ్రమలు వస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా స్థానికులు చెప్తున్నారు. కొద్దిమంది మల్కాపూర్ వాసులు ఉన్నారు, వాళ్ళతో మనం కళ్ళని కూడా చెదిరిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు మల్కాపూర్ ప్రాంతం కొండలు గుట్టలతో ఉండేది. ఈ 5 ఏళ్లలో ఇంత సమ్మిళిత అభివృద్ధి జరిగింది. కేటీఆర్ గారు ప్రారంభించారు 2019లో, కేసీఆర్ గారు అప్రూవల్ చేశారు. కేసీఆర్ గారి పర్యవేక్షణ ఈ ప్రాంతం అంతా కూడా మహాద్భుతంగా జరిగింది. వేలాది మంది ఉపాధి, ఎన్నో ట్రాన్స్పోర్ట్లు, ఎన్నెన్నో ఇతర రాష్ట్రాల లారీలు వస్తున్నాయి. ఇక్కడ పారిశ్రామికవేత్తలు వస్తూ ఉన్నారు, కార్మికులు వస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా పొగొట్టం కనపడలేదు మనకి. ఎట్లా అనిపించింది కేటీఆర్ గారి యొక్క ముందు చూపు దార్శనికత? యాక్చువల్లీ కల్లో కూడా ఊహించలేదు మా ప్రాంత ప్రజలు ఇంత అభివృద్ధి చెందుతాని. గతంలో ఇక్కడున్న పాలకులు మా ప్రాంతాన్ని డంపింగ్ యార్డ్గా చేద్దామనుకున్న సందర్భం నుంచి అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ గారి చొరవ వల్ల, వాళ్ళ దూరదృష్టి వల్ల ఈరోజు మా మల్కాపురం ప్రాంతంలో 1250 ఎకరాల్లో దాదాపు 450 ప్రాజెక్టులు ఆల్రెడీ కంపెనీలు స్టార్ట్ అయినాయి, ప్రొడక్షన్ స్టార్ట్ చేసినాయి. మా ప్రాంత ప్రజలు మల్కాపురానికే కాకుండా చౌటుపల్లి, నల్గొండ అన్ని ప్రాంతాల ప్రజలకి ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నారు. యువకులకి, మహిళలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నారు. స్టార్ట్ చేస్తున్న సందర్భంలో దాదాపు 20 నుంచి 30 వేల మందికి ఉద్యోగాలు వస్తాయనుకున్నారు, కానీ ఇవాళ అనూహ్యంగా ఇంకా పరిశ్రమలు పెరిగి స్థానికులకు దాదాపు 50,000 మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పిస్తున్నారు. అదేవిధంగా డీసీఎంలు, ఆటోలకు లోడింగ్ కూడా కల్పిస్తున్నారు. మా ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందంటే ఆనాటి ముఖ్యమంత్రి కేటీఆర్ గారి దూరదృష్టి వల్లనే, ఈరోజు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల గారి చలవ వల్లనే ఈరోజు మల్కాపురం ప్రాంతం ఇంత ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందినాయి, స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. అంటే ఇది కూడా ఏది కూడా ఎవరు కూడా చూపించట్లేరండి, ఎవరు కూడా ఇది కనపడలేదా? కాంగ్రెస్ పార్టీ పాలకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఈ మీడియా, ఆంధ్ర సంబంధించిన మీడియా కూడా ఇంత అభివృద్ధి అనేది ఎక్కడ కూడా చూపించట్లేదు. మనం లోపడి పోయి ఇవన్నీ చూసిందాక కూడా ఎవరు కూడా తెలియట్లేదు. ఎందుకు ఈ కుట్ర జరుగుతుంది? వాళ్ళకి ఇంకా అభివృద్ధి మీద ధ్యాస కంటే వాళ్ళ ఆదాయాలు పెంచుకో దాని మీదనే ఎక్కువ ధ్యాస ఉంటుందని ఆలోచనలు ఉన్నారు. నిజానికి 450-500 ఎకరాలలో చేసిన ఇండస్ట్రియల్ పార్కు గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం కుంటుపడిందని చెప్పాలి. కరెంటు విషయంలో కానీ, ఇక్కడ మౌలిక సదుపాయాల విషయంలో కానీ ఇండస్ట్రీలు ఏర్పాటు చేసిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే 5 సంవత్సరాల కింద ఇక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళు 2-3 బ్రాంచీలు పెట్టుకొని మంచిగా పరిశ్రమలు అభివృద్ధి చెందే ప్రాంతంలో ఉంది. ఇదే విధంగా ఇప్పుడు నన్ను సర్పంచ్గా మా గ్రామంలో అవకాశం ఇచ్చారు. రేపు రాబోయే రోజులలో మా గ్రామ ప్రజలకు, యువకులకు, మహిళలకు అందరికీ ఇండస్ట్రియల్ పార్క్లో ఉపాధి కల్పించేదానికి మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకరు ఉన్నారు. ఎట్లా ఉందండి మీ ప్రాంతం అంతా కూడా, ఎట్లా అభివృద్ధి జరిగింది? రైతులు ఏమనుకుంటున్నారే, రసాయనాలు లేవు, ఎలాంటి కెమికల్ లేవు. కేటీఆర్ గారు దేశంలోనే తలమానికంగా దేశానికి ఒక మణిహారం లాగా, ఒక అద్భుతంగా మోడల్గా ఉండేలాగా ఇది పెట్టారు. ఏకో ఫ్రెండ్లీ, ఎలాంటి కాలుష్యం లేకుండా. ఎట్లా అనిపిస్తుంది? మా ఏరియాలో ఒకప్పుడు ఇక్కడ ఏమీ పండ్లు గిట్లా దొరకకపోయేది. మాకు ఇక్కడ అంటే గుట్టలే ఉండవు అప్పుడు. ఫస్ట్లో మా కూసుకుంట్ల గారు వచ్చి ఫస్ట్లో చూసి చేద్దాం ఇది అభివృద్ధి బాగా. ఇక్కడ 200 ఎకరాలు ఉంది. మల్కాపురంలో పేదలు చాలామంది, నిరుపేదలు ఏదో ఒకటి విధంగా ఇది చాలా అభివృద్ధి చేయాలని ఎన్నోసార్లు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి తిరిగి చూపించిండు. ల్యాండ్ని చూపించి ఏం చేసిండు, అందరికీ ఇండస్ట్రియల్ పార్క్ ఉంటే బాగుంటుందని ఊళ్ళల్లో గిట్లా అందరికి చెప్పి సంలాయించి ఇండస్ట్రియల్ పార్క్ అందరూ ల్యాండ్ ఇచ్చి ఇప్పుడు అంత అభివృద్ధి కాదు. మల్కాపురం అనేది, దండు మల్కాపురం అనేది మొత్తం దేశం మొత్తంలో మల్కాపురం అన్నట్టు చూపిస్తారు. ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారా? ఎక్కడైనా ఏమైనా రసాయనాలు వచ్చి ఇబ్బంది పడుతురా? రసాయనాలు ఏం లేవు, ఇలా పొగ వచ్చేదే, మాకు ఏం కాలుష్యం ఇట్లా వచ్చేది ఇట్లా ఏం లేదు. దీనివల్ల మేము ఎంతోమంది మల్కాపురంలో చాలామంది పనులు చేసుకుంటున్నాం, ఉపాధి వెహికల్ తీసుకున్నాము, చాలామంది పనులకు వెళ్తారు. చుట్టుపక్కల ఊర్లో గిట్లా చాలా అభివృద్ధి అయింది మా ఊరు. కేటీఆర్ వల్ల, కేసీఆర్ వల్ల, కూసుకుట్ల వల్ల, మన జగదీష్ రెడ్డి వీళ్ళ వల్లనే అయ్యింది. ఇప్పుడున్న నాయకులు ఇండస్ట్రియల్ పార్క్ అనేది చూస్తానికి ఇట్లా రావడం లేదు. ఇది ఏమి అభివృద్ధి కాదు. మళ్ళీ ఏడున్న అభివృద్ధి అన్నీ అయిపోయింది. అదే కేటీఆర్ గారు ఉంటే ఇంకెంతో అభివృద్ధి ఇప్పటికే ఎన్నో కంపెనీలు వచ్చు. మరొకరు ఉన్నారు. నేను మల్కాజ్గిరి కృష్ణ, మాజీ ఉప సర్పంచ్ని. ఇక్కడ కేటీఆర్ ఈ భూములు తీసుకోవటం వల్ల ఎంతో అభివృద్ధి జరిగింది. ఇక్కడ చాలా అభివృద్ధికి నోచుకున్నాం కాబట్టి మేము మంచి రేట్లు పెరిగినాయి, మంచి అవకాశాలు వచ్చినాయి. ఈ ఇండస్ట్రియల్ పార్కు, గ్రీన్ ఇండస్ట్రియల్ రావటం మా అదృష్టంగా భావిస్తున్నాము. దాన్ని అదేవిధంగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ మళ్ళీ చూడటం కూడా లేదు. దాన్ని కుంటుపట్టేటట్టుగా కరెంటు లోపమే కానీ, వాళ్ళది ఏ విషయంలో కానీ వెనుకబడి ఉన్నారు. అప్పుడు మన కేటీఆర్ గారు ఎంత డెవలప్మెంట్ చేశారో
ఇప్పుడు అదే విధంగా ముందుకు పోతుంది, అదే పేరు మీద పోతుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకిన్ని కంపెనీలు కూడా బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ పెద్దగా లేవు. కాబట్టి అదే విధంగా ఇంకా కూడా కేటీఆర్ సమక్షంలో ఆ అనుసంధానంతో కొందరు ముందు పెట్టుకున్న వాళ్ళే బాగా చాలా బాగుపడ్డారు. మాకు కూడా పీకప్ పట్టిర్రు, మాకు కూడా లేబర్కు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కానీ ఏ విషయంలో కానీ మంచి వాల్యూగా అంటే మాకు కేటీఆర్ పుణ్యం వల్లనే ఇక్కడ జరగటం జరిగింది. కొంతమంది యూత్ ఉన్నారు, మీరంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టారండి. ఏదైనా నేర్చుకోవాలంటే కూడా ఇక్కడ ప్రమాణాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో అక్కడ యూత్కి ఎట్లా ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, ఎక్కడెక్కడ నుంచో చాలామంది కూడా ఇక్కడ మాకు కనపడ్డారు కార్మికులందరూ కూడా. ఎట్లా అనిపించిందండి కేటీఆర్ గారి యొక్క ముందు చూపు, ఆయన ఆలోచన ఎట్లా అనిపించింది? నా పేరు మహేష్ గౌడ్ అండి, మాది మల్కాపురం, దండు మల్కాపురం. మాది వ్యవసాయ కుటుంబము. మా దగ్గర ఇండస్ట్రీ పార్క్ వచ్చే చాలా సంతోషం. ఎందుకంటే మేము చదువుకున్నా కానీ మాకు ఉద్యోగరీత్యమే మాకు హైదరాబాద్ కూటవే దూరంలో ఉన్నా కానీ పోలేని పరిస్థితులు, మా ఆర్థిక పరిస్థితులు. ఇప్పుడు కేటీఆర్ గారు దురదృష్టితోటి ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ రాష్ట్రానికే కాదు దేశానికి ఐటీ మినిస్టర్ అన్నట్టుగా ఆయన చాలా అభివృద్ధి ఎంతో చేశాడు. ఇట్లాంటి ఇండస్ట్రీలు అంటే మా దగ్గర పడడం చాలా సంతోషకరం. ఎందుకంటే మాలాంటి యువకులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు చాలా వచ్చినాయి. గత ప్రభుత్వం అంటే మా దగ్గర జగదీశ్వర్ రెడ్డి గారు మినిస్టర్ ఉండి దాన్ని దగ్గరుండి కూచుకుంట ప్రభాకర్ చొరవతో ఇక్కడ మా దగ్గర ఏర్పాటు చేయడం చాలా సంతోషము. అదేవిధంగా 2 సంవత్సరాలు అవుతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటివరకు అప్పుడు మా గవర్నమెంట్ ఉన్న బాలమల్ల అంటే ఆయన చైర్మన్ ఉంటుండే ఇక్కడ, అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇలా దీనికి చైర్మన్ ఎవరో తెలియదు. ఉన్న రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారికి ఇట్లా ఇప్పటివరకు పట్టించుకున్న పరిస్థితి లేదు. అప్పుడు ఇచ్చిన పర్మిషన్లతో అప్పుడున్న కంపెనీలు మాత్రం ఏర్పడినాయి. కొత్తగా ఇప్పుడు కానీ ఎవరైనా మేము పెడతానికి ముందు రావడానికి ఇట్లా చాలా వెనుకాడి చేస్తున్నారు. నా పేరు విజయ్ కుమార్, ఇక్కడ లోకల్ స్థానికులు మల్కాపురం. కేటీఆర్ గారు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పడ్డ తర్వాత మా ఊళ్ళో ఇంతకుముందుకు ఎవరికి జాబులు లేకుండా హైదరాబాద్కి పోయేది. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ వల్ల అందరికీ స్థానికులకు జాబులు వచ్చినాయి, భూముల రేట్లు ఇట్లా మంచిగా పెరిగినాయి. ఇప్పుడు కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక భూముల రేట్లు పడిపోవడం జరిగింది. ఉండేది రియల్ ఎస్టేట్ అంతా మంచిగా నడిచేది. ఇంకోటి జాబులు ఇట్లా అందరికి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. మీరు చెప్పండి సార్. నా పేరు జొన్నగంటి దేవయ్య. ఇక్కడ అందరూ మసమా మినీ గూడ్స్ అని యూనియన్ నడుపుతూ ఉంటాం మేము. ఇక్కడ ఆ ఉపాధి లభించింది కానీ ఇక్కడ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం మాకు ఇండస్ట్రియల్, మేమంతా రైతులమే. ఫస్ట్ పరిశ్రమలు ఇక్కడ పేపర్ ప్లేట్లు ఉన్నాయి, బోర్బిట్ల కంపెనీ, సాయిదీప్ కంపెనీ అలాంటివి చాలా పెద్ద కంపెనీలు, పచ్చాళ్ళ కంపెనీలు ఉన్నాయి. చాలా మంచిగా అయితే ప్రస్తుతానికైతే డెవలప్ అవుతుంది. ఇక్కడ ఏంది మినీ ఇండియా అని, మల్కాపురం మినీ ఇండియా. ఈ విధంగా స్థానికుల యొక్క ఆనందాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఉన్నటువంటి మల్కాపూర్కి ఇప్పుడు ఉన్నటువంటి మల్కాపూర్కి చాలా తేడా ఉందని కూడా చెప్తా ఉన్నారు. కేటీఆర్ గారు ఎంతో ముందు చూపుతో, దార్శనికతతో కంపెనీలను ఇక్కడ తీసుకురావడంతో ఈ ప్రాంతం అంతా కూడా సమ్మిళితమైనటువంటి అభివృద్ధి జరిగింది. తామందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఎన్నో రకాల పరిశ్రమలు ఇక్కడ వస్తూ ఉన్నాయి. అందరూ కూడా ఎంతో సంతోషం అని చెప్తా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి పొగ్గొట్టాలు లేకుండా, రసాయనాలు లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా, పంట పొలాలకు ఇబ్బంది లేకుండా కేటీఆర్ గారు దేశానికి ఆదర్శంగా నిలిచేలాగా, ఓ మణిహారంలాగా, ఒక చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఉపాధి లభించేలాగా, దేశానికి ఆదర్శంలాగా ఈ పారిశ్రామిక పార్కును తీసుకొచ్చారని కూడా మల్కాపూర్కు సంబంధించినటువంటి గ్రామస్తులు, ఇక్కడ ఉన్న రైతులు అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వైభవం కేసీఆర్ గారి హయాంలో పారిశ్రామికవేత్తలకు ఒక స్వర్ణయుగం అని చెప్పుకోవాలి. ఒకే కాంపౌండ్లో 1500 కోట్ల రూపాయలతో 500 పరిశ్రమలు నెలకొల్పారు ఈ ప్రాంత పారిశ్రామికవేత్తలందరూ కూడా. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈకో ఫ్రెండ్లీ విధానంలో కాలుష్య రహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. పూర్తిగా కేటీఆర్ గారి యొక్క దార్శనికత ముందు చూపుతోనే ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందిన కూడా స్థానికులు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. మరొక గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ వెంకట్తో, రామ్ టీనిస్. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.